2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రికవరీ ఏజెంట్స్ వలన కనుక మన హెల్త్ పాడైపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయితే లీగల్ కాంపన్సేషన్ అనేది తీసుకోవచ్చా అండ్ దీనికి చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి రికవరీ ఏజెంట్స్ ప్యానిక్ క్రియేట్ చేసి బీపీ షుగర్లు అన్నీ వచ్చేసేలాగా మనం ఏమీ ఆలోచించలేనటువంటి ట్రామాలోకి తీసుకొని వెళ్ళి ఒక స్ట్రెస్కి గురి చేసి హాస్పిటల్ పాలైపోతాము. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటప్పుడు చట్టపరంగా దాన్ని క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఈ రికవరీ ఏజెంట్ హరాస్మెంట్ని మనం ఏ విధంగా ఆ సమయంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? కాంపన్సేషన్ ఉంటుందా? మనం తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. కొంతమంది చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎన్ని కాల్స్ వచ్చినా రికవరీ వాళ్ళవి ఎన్ని హెరాస్మెంట్లు ఉన్నా తట్టుకుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు వాళ్ళ హెల్త్ మీద. కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు. నాగరాజ్ గారు హైలీ సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళ మొబైల్లో డైలీ ఒక 100 నుంచి 200 టైమ్స్ ఈ రికవరీ వాళ్ళ కాల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా మాట్లాడినప్పుడు రఫ్గా బకెట్ 1 అంటే 1 to 30 days లోపు బకెట్ 1 అంటారు. అది ఈ బకెట్ 1లో కలెక్షన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నాగరాజ్ గారు మ్యాక్సిమం స్క్వీజ్ చేయాలన్నమాట. బకెట్ 1లో టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి కలెక్షన్ వాళ్ళకి. చాలామందికి తెలియదు. బకెట్ 1 అంటే 1 to 30 days. ఈ 30 daysలో ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 30 days దాటితే కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. అయితే మ్యాక్సిమం ప్యానిక్ అటాక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ డీప్ డిప్రెషన్స్ కానివ్వండి, ఈ 1 to 30 days లోపే చాలామంది క్లయింట్స్ ఫేస్ అవుతాం. మేము పర్సనల్గా చూసాం. ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా ప్యానిక్ అటాక్స్కి గురవుతారో చాలామంది హాస్పిటల్స్లో కూడా అడ్మిట్ అవుతారు, డిప్రెషన్కి వెళ్తారు. ఇంట్లో వాళ్ళు మళ్ళీ బయట అప్పు చేసి మరీ వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళకి చట్టం ఏం రైట్స్ ఇస్తుంది అన్నది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. నాగరాజ్ గారు, దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో ఫర్ కాంపన్సేషన్, బట్ దే నీడ్ టు ఎస్టాబ్లిష్ దేర్ మెడికల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎస్టాబ్లిష్ ద హాస్పిటల్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ అండ్ దే నీడ్ టు సబ్మిట్ దట్. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ డాక్టర్ ఏదైతే రాస్తారో డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్లో కానివ్వండి, సమరీ షీట్లో కానివ్వండి, డెఫినెట్గా ప్యానిక్ అటాక్ డ్యూ టు హెరాస్మెంట్ ఫ్రమ్ కలెక్షన్ ఏజెంట్స్ అన్నది కూడా మెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే డాక్టర్ గారు కౌన్సిలింగ్ చేసినప్పుడు అడుగుతారు, మీకు పెయిన్ ఎందుకు వచ్చిందని అని అడుగుతారు. మీకు పెయిన్ ఎందుకు వచ్చింది అన్నప్పుడు, నాకు ఇట్లా విపరీతమైన కాల్స్ వచ్చినప్పుడు నాకు టెన్షన్ వచ్చి పెయిన్ వచ్చిందని అని అంటారు. మరి ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయండి మీకు, ఎవరి కాల్స్ వల్ల అని అడుగుతారు. ఈ మధ్య కలెక్షన్ వల్ల కాల్స్ స్టార్ట్ అయినాయండి, దానివల్ల నాకు ఇక పెయిన్ స్టార్ట్ అయింది అని అంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా మీకు లైఫ్లో ఈ పెయిన్ ఉందా అండి? ఎప్పుడు పెయిన్ లేదు అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ హార్ట్ స్ట్రోక్ ఆర్ ప్యానిక్ అటాక్ కాస్డ్ బై ఓన్లీ కలెక్షన్ ఏజెంట్స్. క్లియర్గా డాక్టర్ తోటి అది మెన్షన్ చేయించుకోవాలి. డాక్టర్ గారు కూడా అది మెన్షన్ చేస్తారు వెరీ క్లియర్లీ. ఒకవేళ ఏదైనా పెయిన్ వచ్చినా ఏదైనా పేషెంట్కి దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అని చాలా క్వశ్చన్స్ అడుగుతారు కదా డాక్టర్స్. అది ఒకటి ఎవిడెన్స్ లాగా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అదే హాస్పిటల్లో దానికైన బిల్స్ కూడా అవుతాయి కదా నాగరాజ్ గారు. ఒకవేళ ఇఫ్ దిస్ ప్యానిక్ అటాక్ ఈస్ కాస్డ్ బై ద కంటిన్యూస్ కాల్స్ ఫ్రమ్ ద కలెక్షన్ హెరాస్మెంట్ అంటే అడ్మిట్ అయిన తర్వాత బిల్స్ ఏవైతే అవుతాయో సుమారు ఒక 50,000, 60,000 లేకపోతే ఒక 40,000 అయినాయి అనుకోండి. ఆ బిల్స్ని ప్లస్ ఈ డాక్టర్ గారు రాసిన సమరీ షీట్ని 2 అటాచ్ చేస్తే అది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ ప్లస్ మెడికల్ రీజన్స్ ఎస్టాబ్లిష్ చేసి దాంతోపాటు ఈ మెడికల్ ప్రూఫ్స్ కూడా బిల్స్ కూడా పెడుతున్నామో మీరు కంపన్సేషన్కి అర్హులు. ఓకే, అయితే ఇందులో ఒకటి మిస్ అయింది ఏంటి అంటే, ఏదైతే మెన్షన్ చేశారో డాక్టర్ గారు దానికి తగ్గట్టు కలెక్షన్ వాళ్ళు మీకు ఫోన్ చేసినట్టు కూడా కంటిన్యూస్గా మీకు ఎన్నిసార్లు చేసినట్టు కూడా ప్రూఫ్ బయటకు తీయాలి. ఆడియో వీడియో ఇవన్నీ కూడా అటాక్కి ముందు హాస్పిటల్కి వెళ్ళే ముందు ఒక 2 to 3 days ముందు ఈ డేటా కనుక మీ దగ్గర ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఎవరైనా కామన్ పర్సన్ కూడా చెప్పేస్తారు ఇదే కారణం అని. రైట్, కామన్ పర్సన్ కూడా తెలియాలన్నమాట దీనివల్లే అయింది అని. అప్పుడే కోర్టులు కూడా నమ్ముతాయి దీనివల్లే అయింది అని. ఇది కాంపన్సేషన్ ఉంటే ఎంత ఉంటుంది సార్ అసలు? నాగరాజ్ గారు, కాంపన్సేషన్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ స్టేటస్ అండ్ ద లోన్ అమౌంట్స్. అర్థమైంది మీకు?
అండ్ ద ప్రాబ్లమ్ అండ్ ద మెడికల్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ దేర్. అప్పుడప్పుడు మనము 50,000 నుంచి 2-3 లక్షల వరకు కూడా కాంపన్సేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు తీసుకోండి, చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి లోన్లు కోట్లలో ఉంటాయి. సో కాంపన్సేషన్ కోట్లలో రాదు. మీ మెడికల్, మీకు హాస్పిటల్లో దానివల్ల మీకు ఏం డ్యామేజ్ జరిగింది చూసుకొని ఆ బిల్స్ పెట్టి, ఆ బిల్స్ వరకు ఎంత ఖర్చు అయిందో అంతవరకు మీరు కంపెన్సేషన్ తీసుకోవచ్చు. 50,000, 1,00,000, 2,00,000 అన్నది డెఫినెట్గా మీకు ఒకవేళ జరిగి ఉంటే, అయి ఉంటే, మీకు గనక ఇన్సూరెన్స్ ఏమి కవరేజ్ లేకుండా ఉంటే 100% మీరు ఆ బిల్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు నాగరాజ్ గారు. చాలామంది తెలియనటువంటి విషయం, మీలాంటి వాళ్ళ వల్ల లీగల్ అవేర్నెస్ తోటి బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా మీరు ఎంతమందికి ఆ ఫ్రెండ్లీ అడ్వైజ్ ఇస్తూ ఉన్నారో, వాళ్ళకు ఉండేటువంటి సైకలాజికల్ సఫరెన్స్కి యు ఆర్ ద రిలీఫ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఇంకోటి కూడా చెప్తున్నాను మీ ద్వారా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇన్ని కోట్లు అప్పులు అయిపోయి మీరు ఎప్పుడైతే తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటారో, ఈ కలెక్షన్ హెరాస్మెంట్కి గురయ్యి మీ ప్రాణాలు పోగొట్టుకోకుండా మీరు సింపుల్గా కోర్టుకి వెళ్ళి నా పరిస్థితి ఇప్పుడు ఇది అని చెప్పి లాస్ట్ 1 year మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపించి ఎందుకు లాస్ అయింది నా బిజినెస్ అని చెప్పగలిగితే తప్పకుండా కోర్టు వారు మీకు తగిన సమయం కూడా మీకు ఇస్తాం జరుగుతుంది. ఆ టైంలో మీరు మళ్ళీ మీ ఫండ్స్ అడ్జస్ట్ చేసుకొని బ్యాంకు వాళ్ళకి సెటిల్మెంట్కి వెళ్ళమని నా సజెషన్ ఇస్తాను నాగరాజ్ గారు. మళ్ళీ మీరు ఈఎంఐస్ కట్టి మళ్ళీ 100% కట్టాలి అంత స్టామినా ఉంటేనే కట్టండి. లేకపోతే మీరు డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళకి లెటర్ రాసి లేదా కోర్టు ద్వారా సెటిల్మెంట్ అడిగి సెటిల్మెంట్ చేసుకొని మీరు 30-40% లోపు సెటిల్మెంట్ మీ లోన్స్ మీరు చేసుకోవచ్చు. డెఫినెట్గా వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా నేను అంటే ఎంత ఎదిగానంటే ఈ వీడియో మీతో పాటు చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ నాగరాజ్. చాలామందికి అంటే లోపల ఒక తెలియనటువంటి ప్యానిక్ ఉంటుందండి. సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, నన్ను నేను ఎలా ఇది చేసుకోవాలి అంటే అవతల వైపు వాళ్ళ నుంచి మనం ఏదో రేపులు మటర్లు చేసినంత ఇదిగా కూడా కాల్స్ అవి వస్తూ ఉంటాయి మనకి. ఒకలాంటి ప్యానిక్, బియాండ్ ప్యానిక్ అనుకోండి అది. అవును సార్. అందుకే అక్కడి వరకు వెళ్ళిపోతారు. అంటే హెల్త్ కూడా పాడైపోయి అంత దెబ్బతినంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బు అనేది లీస్ట్ అండి వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ ఈజ్ వెల్త్. సో అటువంటి ప్రతిదానికి మీరు ఒక సమాధానంగా మారి ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు చూసారా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.